నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాగ్స్ అండ్ టిప్స్. ఖాళీ బిర్యానీ బాక్సులతో ఒక మంచి ఐడియా చెప్తాను. చూడటానికి బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవటానికి 2 బిర్యానీ బాక్సులు, ఈ సైజులో ఉన్న బాక్సులు 2 తీసుకోవాలి. వైట్ కలరు బాక్స్ అయితే బాగుంటుంది. వైట్ కలర్ బాక్సు తీసుకొని బాక్సు కింద వైపు రౌండ్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కత్తి వేడి చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఈజీగానే కట్ అవుతుంది. కింద కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బాక్స్ పైన రౌండ్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, అర ఇంచు కంటే కొంచెం తక్కువ, మరీ వెడల్పు ఎక్కువ లేకుండా ఈ సైజులో ఉండేలా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు బాక్స్కి పైన అంచు ఉంటుంది కదా, అంచు కట్ అవ్వకుండా అంచు వరకు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు మొత్తం కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే మనకి తయారు చేసుకోవటానికి బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ పక్కన పెట్టేసి రెండవ బాక్స్ ఉంది కదా, నేను ఇక్కడ బ్లాక్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను. మీరు 2 వైట్ తీసుకుంటే ఒకటి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి కలర్ కోసం మీకు నచ్చిన క్రాఫ్ట్ పేపర్ ఏదైనా సరే వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇక్కడ క్లాత్ బ్యాగ్లో నుంచి కట్ చేసుకున్నాను ముక్కలు, ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు రౌండ్గా చుట్టుకోవడానికి పైనేమో కొంచెం వెడల్పుగా ఉంటుంది, కింద వెడల్పు తక్కువగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే మీకు నీట్గా అంటించుకోవడానికి బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ బాక్స్ పైన మొత్తం అంటించుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కలు అంటించుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. మనం ఒకటి వైట్ తీసుకున్నప్పుడు ఒకటి కలర్గా ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ బాక్స్ పైన కరెక్ట్గా సగానికి వచ్చేలా కట్ చేసుకున్న ఈ బాక్స్ని పెట్టేసి ఇలా పైకి అంటించుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఇలా పైకి అంటించుకోవాలి. నేను ఇక్కడ ఫెవిబాండ్ గ్లూ యూజ్ చేశాను, ఇంకా హాట్ గ్లూ ఉంటుంది, అదైతే మీకు త్వరగా అంటుకుంటుంది. ఇలా మొత్తం ముక్కలు కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 సెకండ్లు అంటుకోవడానికి. ఇలా పట్టుకుంటే కాసేపటిగా అంటుకుంటుంది. ఇదే మీకు కొద్దిగా టైం అనమాట. ఇదంతా కూడా మీరు అరగంటలో చేసుకోవచ్చు. ఇలా మొత్తం రౌండ్గా ముక్కలన్నీ కూడా పైకి అంటించుకోవాలి. ఇది కొంచెం ఫస్ట్ బెండ్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆరిపోయిన తర్వాత అస్సలు ఊడదు, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కింద వైపు మనం ముక్కలు పెట్టుకున్నాం కదా, ఇవి కింద అంచులు కనిపించకుండా నీట్గా ఉండటానికి ఇలాంటి లేస్ ఏదన్నా ఉంటే లేస్ వేసుకోవచ్చు. మనకి ఇంట్లో చాలా ఉంటుంటాయి కదా లేసులు, ఏదో ఒకటి కలర్ కాంబినేషన్ మనకి ఏది బాగుంటుంది అనుకుంటే అది వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, అందుకని గ్రీన్ లేస్ వేసాను, బాగుంటుందని. మీరు మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఏ లేస్ వేసుకుంటే బాగుంటుందో ఆ లేస్ వేసుకోవచ్చు. అలాగే పైన కూడా నేను కొద్దిగా థ్రెడ్ వేశాను. ఇది ఎందుకంటే గ్లూ పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఏదన్నా అంటుకుని ఉన్నా అది బయటకు కనిపించకుండా ఉంటుందని చిన్న థ్రెడ్ పెట్టాను. ఇది కనిపించదు, ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే కింద కూడా మనం అంటించుకున్న పేపర్ మీద ప్లెయిన్గా లేకుండా కొద్దిగా డిజైన్ లాగా ఇలాంటి కొందన్స్ స్టోన్స్ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది. డెకరేషన్ అనేది మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఒక ఫ్లవర్ వేజ్ రెడీ చేసుకొని ఈ ఫ్లవర్ వేజ్ని మీరు టీవీ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని ఇందులో పువ్వులు పెట్టుకోవచ్చు, నీళ్లు పోసుకొని, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి ఫ్లవర్ వేజులు కొన్ని బేస్ లేకుండా పగిలిపోయినవి ఉంటుంటాయి కదా, ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి ఇది చాలా బాగుంటుంది. వెడల్పుగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకోవచ్చు మీరు టీవీ ప్లాట్ఫామ్ మీద. అలాగే ఒక కార్నర్లో మీరు చిన్న టేబుల్ మీద పువ్వులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది పెట్టేసుకొని దీనిలో పువ్వులు పెట్టుకోవచ్చు. కార్నర్లో కొత్తగా అందంగా చాలా బాగుంటుంది. ఇంకా మీరు టీపాయ్ మీద పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు. ఎక్కడ మీకు అనుకూలంగా బాగుంటుంది అనిపిస్తుందో అక్కడ పెట్టుకోవచ్చు. చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనం బిర్యానీ బాక్సులు రకరకాలుగా వాడుకుంటాం. ఇలా చేసుకుంటే ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చక్కగా అందంగా అమర్చుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.